సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అంటే నాకు చాలా మంది మేకప్ మీద కూడా బాగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంత మేకప్ అవసరమా మీకు? అవును. మేకప్ లేకుండా ఒకసారి చూడాలి, మీ మొహాలు ఏంటో తెలుస్తాయి. ఎందుకు మ్యామ్? ఇంకా బాగుంటాను నేను యాక్చువల్లీ. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. పోనీ బాగలేదు, ఇంకొకటి చెప్పు. ఓకే కదా, నా ప్రొఫెషన్ ఏంటి? యాక్టింగ్, మేకప్పే. అంతే. యాక్టింగ్ అనేది మీరు నాకు చేయడం ఎక్కడి నుంచి రావాలి? అది అవును, లోపల నుంచి వస్తే అది పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. నేను యాక్ట్ చేయకపోయినా పర్లేదు, యాక్టర్గా ఉంటే మేకప్ చాలా మస్ట్. ఫస్ట్ మేకప్. నా వృత్తే ముఖం పైన రంగు వేసుకోవడం. ఒకప్పుడు పెళ్లి కూతుర్లు ఎలా ఉండేవాళ్ళు? మామూలుగా మా మామయ్య పిల్లల పెళ్ళిళ్ళని చూస్తే ఊరికే స్నానం చేసి ఏదో పసుపు రాసేసి నలుగు పెట్టి స్నానం చేసేసి పౌడర్ కాటుకు పెట్టేసేవాళ్ళు, బొగ్గ చుక్క. ఇప్పుడు అలా లేదు కదా. అసలు శారీ డ్రేపింగ్ ఒకళ్ళు వస్తున్నారు, హెయిర్ స్టైల్, మేకప్లని ఎవరికి ఎంతమంది వస్తున్నారు ప్రతిదీ. ఎందుకంటే ఎవరి కాళ్ళే బాగుండాలి, బాగా కనిపించాలి. అది ఎందుకు తప్పు అనుకుంటారు? అది నాకు అర్థం కాదు. అందంగా కనిపించాలనుకోవడం ఎందుకు తప్పు తప్పేంటి కదా? అసలు ఎందుకు కనిపించకూడదు? మేకప్ ఎందుకు వేసుకోకూడదు? ఎందుకు అందంగా కనిపించకూడదు? ఎందుకు ఆనందంగా ఉండకూడదు? రేపు చూసుకున్నారు చిచ్చి మనం ఇప్పుడు 100 సెల్ఫీలు దిగుతాం. ఎందుకు దిగుతాం? మనకు కావాల్సింది ఒకే యాంగిల్ పెడతాం, కానీ 10 దిగుతాం మినిమం. ఎందులో బాగుంటావో అర్థం కాదని. సో అది తప్పుగా మీరు మేకప్ వేసుకుంటారు. ఇంత అవసరమా అంటే ఏం చెప్పలేం. పాప నేను చెప్పాను కదా, వాళ్ళు మనసులో వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. సో మీరు ఒకప్పట్లో అంటే చీరలు, నగలు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నేను చాలా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ వ్లాగ్స్ చూసాను. మీరు అనుకుంటారు మాకు ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు అన్ని చీరలకి నగలకి ఖర్చు అయిపోతాయి. మీకు వచ్చే 100% ఇన్కమ్ లో ఈ ఖర్చులు 50%. నాకు మా ఆయన చెప్పింది సిన్సియర్ గా మేము ఇద్దరం ఫాలో అయ్యేది 50%. నా వరకు 50% ఒక 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు బట్టల ఖర్చు. మీరు అది ఎక్స్పెండిచర్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. నేను కలవారి కోడల్లో ఇన్వెస్ట్ చేసిందే ముద్దుమందారంలో ఇన్వెస్ట్ చేసిందే నా ఫ్యూచర్. ఇప్పటికీ అఖిలాండేశ్వరి, హరిత అంటే చెప్తారో లేదు తెలియదు, అఖిలాండేశ్వరి అంటే మాత్రం సో ఎందుకు వస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. సో డెఫినెట్లీ మనము ఆర్టిస్ట్లు అన్న తర్వాత సీరియల్స్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ సీరియల్లో ప్రొడ్యూసర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కదా ఇచ్చే బడ్జెట్స్ కి. పాపం మన చీరలు, నగలు మనకు కాక 3 పూట్ల ఫుడ్ పెడతారు, పికప్ డ్రాప్ చేస్తారు, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా చీరలో నగలమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? డెఫినెట్లీ. అయితే మ్యామ్ ఈ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే కాదు, ఎవ్రీడే పోరాడుతూనే ఉండాలి. కొంతమందికి ఇప్పుడు మీకు సీరియల్ వెంటనే వచ్చినట్టు ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మీరు ఎంత ఫేమస్ అయినా ఒకసారి బ్రేక్ పడచ్చు. ఆ బ్రేక్ టైంలో మనం సేవింగ్స్ చేసుకున్నామా, ఇన్వెస్ట్ చేసుకున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫినాన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తాం. సో ఖర్చులు తనకు మించి ఏమి చెయ్యం. లావిష్ లైఫ్ లేదు. టూర్స్కే వెళ్ళరు మీరు? అలా కలిసి వచ్చేసింది అది కూడా. సో ఒక పైన ఇప్పుడు నేను చెప్పాలంటే నేనే ఎక్కువ ఖర్చు పెడతాను. జాకీ గారు అస్సలు ఖర్చు పెట్టారు. అస్సలు వద్దు మాము, నాకు సరిపోతుంది, ఇది అయిపోతావు, 2 టీ-షర్ట్లు కొంటే సరిపోతుంది, ఆ టైప్ అనమాట. రూమ్ లో కబోర్డ్ ఉంటే ఆయన ఒక చిన్న ఒకటి మూల ఉంటది అంతే. కాకపోతే సీరియల్ కి మన బట్టలే కదా, సో దానికి నేనే కొంటా. మామ ఈ క్యారెక్టర్ కి ఈ కుర్తీలు వేసుకో బాగుంటాయి, ఈ కుర్తా స్టైల్ బాగుంటుంది, ఈ సిల్క్ పంచలు. నాకు ఎప్పుడో శోభన్ బాబు గారు, జితేంద్ర గారు సినిమాల్లో సాటిన్ వేస్తారు కదా, అలా కుట్టించి మా ఆయనకు ఒక పంచ్ బాగుంటుంది. క్యారెక్టర్ చూసే అప్పుడు ఆడియన్స్ కి బాగుంటుందని అలా సీరియల్ బట్టలు ఎక్కువ ఉంటాయి. అంతే. బట్టల ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రోజు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనీకి ఎంత విలువ ఇస్తారు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండదు లైఫ్, ఎప్పుడు ఒకేలాగా అస్సలు ఉండదు. ఈ మూమెంట్ మన నెక్స్ట్ మూమెంటే ఉండదు మనకి. ఈ రోజు వచ్చిన టైము మనకి ఎప్పటికీ ఇదే ఉంటుంది. నేను ఎప్పుడు అఖిలాండేశ్వరిని అనుకోవడానికి లేదు కదా. నెక్స్ట్ సీరియల్లో అంత పెద్ద క్యారెక్టర్ ఏం పడలేదు. సో కుంకుమ పువ్వు క్యారెక్టర్ పడింది, మంచి జయంతి క్యారెక్టర్, అది బాగుంది. కానీ అన్ని జయంతులను అఖిలాండేశ్వర్లు అవ్వలేదు కదా. ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న ఫేమ్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటామంటే, ఎవరైనా మీరు బాగా యాక్ట్ చేస్తారంటే నాకు భయం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ ఏమన్నా కొంచెం తేడా చేస్తే ఇంకా జాగ్రత్తగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలాగే డబ్బులు కూడా. ఈరోజు మనకు 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయి కదా వెళ్ళేసి అస్సలు ఖర్చులు అంటే ఇది చెప్పిన బట్టలకే ఖర్చు పెడతాం.
బాగా ఫుడ్ కూడా మేమే చేసుకుంటాం, మేమే దోశలు వేసుకుంటాం, మేమే ఇడ్లీలు వేసుకుంటాం. అంతే. ఇంట్లో జాకీ గారు మేము బాగా ఉండు చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడు చాలాసార్లు ప్లాన్ చేసాం వీక్లీ వన్స్ డిన్నర్కి వెళ్దామని, ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళాం ఒక్కొక్కసారి. డెఫినెట్లీ. సో అన్నీ ఎందుకు అనవసరమైన ఖర్చులు, మనకి ఇన్కమ్ తెలుసు కదా, అందుకని దాచేది బాగా దాచేస్తామని చెప్పగానే ఖర్చులు అయితే ఇంటి పిల్లల చదువులు, ఇల్లు, లోన్లు, కార్ లోను, అలానే కార్ లగ్జరీ లైఫ్లు అంతా ఏమి కార్ మా ఆయన అంటారు, మా కాన్సెప్ట్ ఏంటంటే 4 చక్రాలు ఉంటే చాలు, చాలు అంతే. కార్ కంఫర్ట్గా ఇంకా ఎండకి వానకి తగలకుండా 4 చక్రాలు రోడ్డు మీద నడిస్తే చాలు, చాలు. అలా కాన్సెప్ట్. మా పిల్లలకి పెద్ద ఆశలు అలా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం. మా వాడు చదివిన స్కూల్ అయితే ఎదురుగా ఒక ఆడిను, వెనకాల ఒక బెంచ్ ఉండేది, మధ్యలో మాది హోండా సిటీ ఉంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. అస్సలు అవ్వలేదు. అదేం కెమెరా ముందున్న యాంకర్ అయినా అవ్వచ్చు, సీరియల్ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, యాక్టర్లు అయినా అవ్వచ్చు, మూవీ యాక్టర్లు అయినా అవ్వచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే లేదు. ప్రతిరోజు పరిగెడుతూ పెన్షన్ లేని జాబ్. పెన్షన్ ఏంటి, ఉన్నప్పుడు జీతం, పని చేస్తే జీతం అంతే. కూలీ యాక్చువల్ గా చెప్పాలంటే డైలీ కూలీ. చెప్పారు. నేను చెప్తా అందరూ ఆహా అలా అంటారు. పనికి తగ్గట్టు కూలీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కూలీ ఇస్తారు. ఓ బిల్డింగ్ కడుతుంటే ఒక్కొక్కరికి ఒక రేంజ్ కూలీ ఉంటది కదా, సో అంతే కూలీ. సో మనము పరిగెడుతూనే ఉండాలి. మేమైతే వ్యూస్ కోసము, మా ఉనికిని చాటుకోవడానికి కెమెరా ముందున్న ప్రతి ఒక్కరు పరిగెడుతూనే ఉండాలి. అలుపు ఎప్పుడైనా వచ్చిందా మ్యామ్? ఎందుకు చూస్ చేసుకున్నాం ఈ లైఫ్? ఎందుకంటే నాకు ఊహ తెలిసి నేను చూస్ చేసుకోలేదు. నేను రోజుకు 100 సార్లు అనుకునేదాన్ని. ఇప్పుడు అది ఎప్పుడు పోద్ది అంటే మళ్ళీ ఇంకొక వీడియో పడి మళ్ళీ వ్యూస్ వచ్చినప్పుడు పోతుంది, అది ఎంత కష్టపడుతున్నా. సో అలా ఏం లేదు, నా చాయిస్ కాదు కదా, అంతే. నేను రావాలి డెస్టినీ. మా మమ్మీ చెప్పారు యాక్ట్ చేయాలని, అంతే. ఇంకా అమ్మ మాట వినడం అనేది ఒక అంతే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే అది ఉద్యోగం కదా, ఇంత దూరం వచ్చి వెనకాల వెళ్తాం కదా. ఇది ఉద్యోగం అని ఎప్పుడు అందరు గ్రహిస్తే అప్పుడు మనకి రావడమే అసలు ఉద్యోగం. ఏ జాబ్ అయినా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. యాక్టర్స్ మాత్రమే పెళ్లి చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఆపేసా ఉంటున్నారు. ఇంకా అలా కాదు, మనకి ఇది మెయిన్ వృత్తే దైవం. అది వచ్చినంత కాలం పని చేస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఆమని గారు, రమ్యకృష్ణ గారు అండ్ చాలా మంది హీరోయిన్స్ రీఎంట్రీ ఇస్తున్నారు. మధుబాల, రవళి గారు ఎప్పుడు ఇస్తారు? మంచి నాకు ఆశ, యాక్చువల్గా మా చెల్లి కంటే నాకు ఆశ, మా అమ్మకి ఆశ. సో తను చెయ్యాలి అని. కాకపోతే మా చెల్లి అంటది, నీకున్నంత నటపిచ్చి రాగలేదే అంట. అవునా? నీకు ఆ పిచ్చి తగ్గలేదు అంటుంది నన్ను. ఎందుకంటే ఇంకా పరిగెత్తు, ఇంకా ఏదో చేసేయాలి, ఇంత రెడీ అయిపోతావు, అలా రెడీ అయిపోతావు, పరిగెత్తుతావు, ఇంకేం పట్టించుకోవు, డైటింగ్లు మధ్యలో డైటింగ్లు, నీ పిచ్చి, నీకు నటపిచ్చి అమ్మా అంత లేదు నాకు అంటది. డైటింగ్ కూడా ఒక టైంలో చేశారు. ఆ లావు బరువుగా ఉన్న ఫీల్ ఎప్పుడైనా బాధ కలిగించింది? నేను అసలు చిన్నప్పటి నుంచి చెబ్బి బేబీ అనేవాళ్ళు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు కదా చిన్నప్పుడు. ఏ బండా ఇట్రా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, చాలా సైలెంట్ నేను. మా చెల్లి మా అన్నయ్య మధ్యలో నేను కదా ఎప్పుడు శాండ్విచ్ ఇటు చూడను మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పాపం బ్యాచ్ వాళ్ళు. నాకేం అర్థమయ్యేది, మా అన్నయ్య బండా ఇట్రా అనేవాడు. మా అన్నయ్య తినేవాడు కాదు. వాళ్ళు తింటే ముగ్గురికి పెడితే మా చెల్లి మిగిలిన నేనే తినేదాన్ని, మా అన్నయ్య ప్లేట్లో మిగిలిన నేనే తినేదాన్ని. అసలు తిండికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటి పిల్ల 15 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూనే ఉంది. అసలు మా మమ్మీ ఒకసారి చూడు చికెన్ ఉడితే శాంతి తింటే ఇది ఎప్పుడు అయిపోయింది అంటే, శాంతి తింటే అది అయిపోతుంది. అది ఇష్టం ఉంటుంది. మా చెల్లికి స్వీట్స్ ఇష్టం ఉండవు, మా అన్నయ్యకి పెద్ద స్వీట్స్ ఇష్టం ఉండవు. నాన్ వెజ్ బ్యాచ్ వాళ్ళు. నాకు అలా కాదు, నాన్ వెజ్ కావాలి, స్వీట్ కావాలి. మా చుట్టాలు ఇంటికి వెళ్తే నీకేం కావాలో చెప్పు, వండుతా ఉంటారు కదా అత్తలు వాళ్ళు. స్వీట్ కావాలి, నేను స్వీట్ అడిగేదాన్ని, పరమాన్నం కావాలని. మా చెల్లి నాకు రొయ్యలు కావాలనేది. ఎలాగో రొయ్యలు కూడా పెడతారు కదా. సో అలాంటి ఫుడ్ అంటే అదొక పెద్ద ఎమోషన్ నాకు.